వచ్చేసి టంజాంగ్ పాగర్ రోడ్ సింగపూర్లో. సో ఈ టంజాంగ్ పాగర్ రోడ్ గుండా వెళ్తే మనకు అక్కడ చైనా టౌన్ వస్తుంది అనమాట. అక్కడ ఎదురుగా కనిపించేది బుద్ధ టూత్ రిలిక్ టెంపుల్ అనమాట, గౌతమ బుద్ధుని ఆలయం అది. సో దీన్ని ఓల్డ్ టౌన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలన్నీ అట్నే ఉంటాయి కాబట్టి. ఇట్లా ఇక్కడ మీకు కనిపించేది ఆకాశ హోటల్ ఉంది కదా, అది మొత్తం గడ్డితో ఉంటుంది అనమాట, గ్రాస్ బిల్డింగ్ అనమాట. అందులో 28 రకాల మొక్కలతోటి ఆ బిల్డింగ్ను డిజైన్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపించేది గుకోవా టవర్. ఇది సింగపూర్లోనే అతి ఎత్తైన బిల్డింగ్ అనమాట. అది 290 మీటర్ల ఎత్తు ఉంటుంది, 65 ఫ్లోర్లు ఉంటాయి అందులో. సో ఈ ఏరియా అంతా వచ్చేసి టంజాంగ్ పాగర్ అంటారు దీన్ని. సో ఇవాళ చైనీస్ న్యూ ఇయర్ ఫస్ట్ డే కాబట్టి ఇంత రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఏమాత్రం రద్దీ లేకుండా. సో అందుకే మనం రోడ్డు మధ్యలో ఉండి వీడియో తీసుకోవడానికి వీలు ఉందన్నమాట. సో మా గూగుల్ మ్యాప్ బండి అనమాట అది. మనకు మామూలుగా గూగుల్ మ్యాప్స్లో ఉంటాయి మ్యాప్స్, అది తీసే బండి అనమాట, పోతుంది అట్లా. సో ఇక్కడ అన్నీ మన నిర్మాణాన్ని పాత బస్ స్టాప్ కూడా చూడండి, పాత బస్ స్టాప్. ఇప్పుడు సిమెంట్తో కట్టేసిన బస్, ఇప్పుడు అన్నీ మెటల్ బస్ స్టాప్స్ అనమాట అవి. సో ఇక్కడ ఉన్న ఈ పాత నిర్మాణం వల్ల దీన్ని ఓల్డ్ టౌన్ అని కూడా ఉంటుంది ఇది. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. చైనీస్ న్యూ ఇయర్ మొదటి రోజు అనమాట ఇది. సో అందుకే మొత్తం షాప్స్ అని కూడా ఇక్కడ క్లోజ్ చేసి పడేస్తారు. సో ఇప్పుడు ఇది రిక్షా బిల్డింగ్ అది ఉంటుంది, దీని పేరు. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. టంజాంగ్ పాగర్ రోడ్ అనమాట. టంజాంగ్ పాగర్ రోడ్ వచ్చేసి మనకు చైనా టౌన్కు నెక్స్ట్ నార్త్ బ్రిడ్జ్ రోడ్కి లీడ్ చేస్తుంది. ఓపెన్ టాప్ బస్. సో ఈ బిల్డింగ్ వచ్చేసి 1903లో కట్టిరట. సో మనం ఇంటికాడ అక్కర్లేవు అనుకునే గడ్డి చెట్లన్నీ ఇక్కడ మనకు అలంకరణ మొక్కల్లాగా కనిపిస్తాయి. చూస్తుంది అది ఎంత గడ్డి మనం ఇంటికాడ పీకెత్తా ఉంటాం అనమాట. పువ్వులు, బ్లూ కలర్ పువ్వులు, కట్ల పువ్వులు అంటే మనకు వీటిని. ఎంత వేస్ట్ అని పడేస్తాం కదా మనం. అలాంటి వీళ్ళు అలంకరణలాగా రోడ్ల మధ్యలో పెట్టేసి, అందుకే ఏదైనా వస్తువు కానీ దాన్ని యూజ్ చేసుకునే పద్ధతిని బట్టి అనమాట. ఏ రకంగా యూజ్ చేస్తుంది. ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్ అయిపోయినట్టుంది. టెంట్లను తీసేసి మొత్తం అన్ని క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇది చైనా టౌన్ కూడా ఇక్కడ కొద్దిగా ఘనంగా చేస్తారు అనమాట. కనిపిస్తుంది కదా టవర్, అదే గుకోవా టవర్ చెప్పి ఎంత 290 మీటర్స్ అని చెప్పి. సో అందరు దాదాపు ఎక్కువ మంది రెడ్ కలర్ ధరిస్తారు అనమాట. చైనీస్ వాళ్ళకి రెడ్ కలర్ అంటే అదృష్టం ఉండదు. ఇదేంటే మన గురించి చూసినారు, బుద్ధ టూత్ రిలిక్ టెంపుల్ అన్నమాట ఇది. చూసారు ఎక్కడ చూసినా అంతా రెడ్ కలర్లో ఉన్నాయి కదా బలూన్స్ అన్నీ. విపరీతమైన రద్దీ ఉంది వల్ల.
పరిగెత్తుదాం, పరిగెత్తితే మనకు డిజైన్ బాగా అనిపిస్తుంది కదా. ఇప్పటి నుంచి చూస్తూ ఉన్నా ఏమన్నా ఉన్నదా. పాప ఏ దేశమో తెలియదు కానీ అన్నీ ఇప్పేసుకున్నది ఎందుకు. టూత్ రిలిక్ టెంపుల్లోకి ఫోన్ అలౌట్ చేయరాముంది ఇవాళ. సమోసా ఇవాళ షాప్స్ అన్ని క్లోజే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే చైనీస్ ఫస్ట్ డే కాబట్టి షాప్స్ అన్ని క్లోజే ఉంటాయి. జనాలే తిరుగుతూ ఉంటారు, బట్ షాప్స్ అన్ని క్లోజే ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్ సెంటర్, ఈ చైనా టౌన్లో చైనీస్ తాతయ్యలంతా కూర్చున్న ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ వాళ్ళు ఏంటి పాతకాలం అవి జూదం ఆడుతూ ఉంటారు. జూదం అంటే ఏంటి మామూలుగా చెస్ అంటారు కదా, కానీ వాళ్ళు వేరే రకంగా ఆడుతూ ఉంటారు అనమాట. మాంక్ ఇక్కడంతా ఆడుతూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఇది చైనా టౌన్లో ఉన్న ఒక బిల్డింగ్. ఇది ఏమో రాసింది చైనీస్ అనేది ఏమో తెలియదు కానీ ఏదో రాసింది. ఇదేంది ఇక నా దాంట్లోకి వస్తుంది. ఇది చైనా టౌన్ ఎంఆర్టీ ఎగ్జిట్ ఏ. ఈ ఎగ్జిట్ ఏ నుంచి వస్తే మనకి చైనా టౌన్లో ఈ స్ట్రీట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇటు ముందుకు వెళ్తా ఉంటే మనకు అక్కడ టెంపుల్ స్ట్రీట్, పవడా స్ట్రీట్ అని ఉంటుంది. ఈ స్ట్రీట్ వచ్చేసి డైరెక్ట్గా మనకు అక్కడ మారియమ్మన్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఎదురుగా డైరెక్ట్ అక్కడ మారియమ్మన్ టెంపుల్కి వెళ్ళిపోద్ది స్ట్రీట్ ఇది. సో ఈ చైనా టౌన్లో చాలా షాప్స్ ఉంటాయి అనమాట, మన గిఫ్ట్ షాప్స్ అనమాట అన్నీ. సో చాలా టైంపాస్ అవుద్ది మన ఈ స్ట్రీట్లోకి వస్తే. ఇవన్నీ $1, $2 గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవాళ చైనీస్ ఫస్ట్ డే అనమాట, అందుకే జనాలు అంతా చైనా టౌన్ ఏదో ఉందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్కి బంధువులకి కన్నా గిఫ్ట్ కొనాలనుకునే వాళ్ళు, చిన్న గిఫ్ట్ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు కొనుక్కోవచ్చు అనమాట. అందులో సింగపూర్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇక్కడికి వస్తే మీకు ఈ ప్లేస్ చూసినట్టు కూడా ఇక్కడ కొన్నట్టుకుంటాను అనమాట. ఇదే అన్నీ మనకి అక్కడ ప్రైస్ బోర్డు కనిపిస్తాయి అన్నమాట, $1. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ షాప్స్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. చాక్లెట్స్, గిఫ్ట్స్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో మనకు రోడ్డు క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ. మెట్లు ఎక్కేసి రోడ్డు క్రాస్ చేద్దాం. ఇక్కడ మనం రోడ్ చూడవచ్చు, చైనీస్ కోసం డెకరేషన్ చేసి అంత బాగా ఏం చేసిన అనిపిస్తలేదు. సో ఈ పైన ఫ్లైఓవర్ పైన చిన్న పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది రోడ్డు పైన ఉంటుంది అన్నమాట.
మనం ఇటువైపు దిగేద్దాం.